మనసులో మాట పార్ట్ 6. ఓహ్! సారీ. చాలురా బాబు. మీ జోకులతో హోటలు అదరగొట్టేస్తున్నారు. పల్లెటూరి బైతులనుకోగలరు శ్రీధర్ నెమ్మదిగా అన్నాడు. అంతే. కాసేపు తిండిలో పడ్డారు. ఆ పచ్చడి ట్రై చేయి, ఆ పులుపు తిని చూడు అంటూ ఒకరినొకరు వడ్డించుకున్నారు. ఏయ్ జయంతి, నీవేమిటి అంత సైలెంట్గా ఉన్నావు? మాట్లాడకుండా అంది ఉషారాణి. మీరంతా మాట్లాడుతుంటే వింటున్నాను అంది నవ్వి జయంతి. మీరేం జోకులు చెప్పలేదు అసలు. ఇప్పుడు మీ వంతు అన్నాడు శ్రీధర్. జయంతి గాబరాగా అబ్బే అబ్బే నాకేం రావు అంది తడబడుతూ. మనం అంటే జంటలుగా వచ్చాం పాపం, తను ఒక్కతే అని ఫీల్ అయిపోతుంది నా ఫ్రెండ్ అంది ఉషారాణి. నవ్వి జయంతి మొహం సిగ్గుతో ఎర్రబడింది. అన్యాయం, నన్ను మర్చిపోయారు. నేను ఒంటరేనండి బాబు అన్నాడు దివాకర్ బుంగమూతి పెట్టుకుని. ఓ, ఐ థాట్ మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకున్న నాలుక ఖర్చుకుంటూ అంది భావిక. పేర్లు చెప్పాడు తప్ప ఫలానా వారి భార్య భర్త అని పరిచయం చేయలేదు శ్రీధర్ ఆమెకి. మిగతా అందరిలాగే వారిద్దరూ జంట అనుకుందామే. చంపావు పో అన్నాడు శ్రీధర్. పర్లేదు, మీ నోటి చలవ వల్ల అదే అలా జరిగితే అందరం సంతోషించవచ్చు ఉషారని కొంటెగా అంది. మీ యంగర్ సిస్టర్ అన్నారు. ఆవిడ్కి పెళ్ళయింది కనుక మీకు పెళ్ళయిందనుకున్నాను. జంటలు లెక్క పెట్టుకొని మీ ఇద్దరి గురించి సారీ నొచ్చుకుంటూ సంజాయిషి ఇస్తూ అంది భావిక జయంతితో. జయంతికి ఏమనాలో తోచలేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ శ్రీధర్ అంటూ స్నేహితుల వైపు తిరిగి, దివాకర్, మన ముగ్గురిలో నీవే మిగిలావు, త్వరగా పెళ్లి చేసుకో మరి. శుభస్య శీఘ్రం అని మనమే అక్షింతలు జల్లేద్దామా ఇద్దరి మీద హాస్యంగా అన్నాడు గోపాలకృష్ణ. దివాకర్ కూడా కాస్త సిగ్గుపడ్డాడు. షటప్ యార్ అన్నాడు చిన్నగా కసిరి. సారీ ఏదో సరదాకి గోపాలకృష్ణ అన్నాడు. ఆ సరదా నిజమైతే బాగుండును అని ఉంది నాకు. ఉషారాణి దివాకర్ వంక చూసి హాస్యంగా అంటూ, తొందరేం లేదు, టేక్ యువర్ ఓన్ టైం, ఆలోచించండి ప్రపోజల్ అంది. జయంతికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియనంత సిగ్గు ముంచుకు వచ్చింది. మీరంతా మరీ ఎంబారెస్ చేస్తున్నారు పాపం ఆవిడ్ని దివాకర్ అన్నాడు కంప్లైంట్ చేస్తున్నట్లు. ఓకే ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాం. స్వీట్స్, ఐస్ క్రీమ్లున్నాయి. శ్రీధర్ లేచి నిల్చొని అన్నాడు. ఐఆమ్ ఫుల్ బాబోయ్, ఇంకా నాకేం వద్దు రాహుల్ అన్నాడు. మనకు ఐస్ క్రీములకేం లోటు, అందుకే పచ్చళ్ళు పులుసులు కూరలతో పుష్టిగా తినేశాను. బాబోయ్, ఇన్ని రకాలు పెడితే ఎవరు తినగలరు? ఒక్కో చెంచా రుచి చేసిన సగం వెరైటీలు కూడా తినలేం భావిక అంది. హోటల్ వాడేం వెరివాడ, 150 రూపాయలకి ఇన్ని రకాలు పెట్టడానికి. 10 మందికి చేసినవి 100 మంది ఈజీగా తింటారు అని తెలుసు వాళ్ళకి. అందుకే రకరకాల ఫ్రూట్స్ పైన ఐస్ క్రీమ్ వేసుకొని తెచ్చుకున్నాడు గోపాలకృష్ణ. నాకు ప్లేట్ తెచ్చి పెడితే తప్ప దమయంతి కూర్చున్న చోటు నుంచి కదల్లేనట్టుగా బద్ధకంగా ఉంది. చిత్తందేవి గారి ఆజ్ఞ. ప్లేట్ తీసుకో, నేనొకటి తెచ్చుకుంటాను. వాళ్ళిద్దరి మాటలకి మొహం చిట్లించింది జయంతి. పెద్ద గొప్ప, ఇద్దరు పెద్ద అన్యోన్య జంట అని చూపించాలని షో చేస్తున్నారు. జయంతి, రా స్వీట్ ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా ఉషారాణి పిలిచింది. జయంతి లేచి వెళ్ళింది. చాలా బాగా గడిచింది ఈ సాయంత్రం. ఐఆమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ అంది జయంతి. అవునవును, దివాకర్ ఉన్నాడుగా, ఎందుకు నచ్చదు? చాలే, నీకెప్పుడు అదే గోల. ఇలా అందరం సరదాగా కలిసి తినడం బాగుంది అని అన్నానంతే. జయంతి కోపం నటించింది. అది సరే గాని దివాకర్ మంచివాడులాగే ఉన్నాడు. సరదాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడిలాగే కనిపిస్తున్నాడు. నేను సీరియస్గా చెప్తున్నాను, అతన్ని చేయిచారనీయకు. నీ వైపు నుంచి నీవు బాగా ఎంకరేజ్ చేయి. బాగుంది, పట్టు కూర్చోమన్నావా ఏమిటి? అతనేం అనుకుంటాడో, అతని కోరికలేమిటో అన్నీ మనమే అనుకుంటే ఎలా? అయినా ఇట్ ఈస్ టూ ఎర్లీ. పట్టుమని వారం రోజులు పరిచయం. జయంతి సందిగ్ధంగా అంది. ఉషారాణి అలా హాస్యలాడుతూ మాట్లాడడం, ఎంకరేజ్ చేయడం నచ్చినా మరి ఆతృత కనపడకూడదని అలా అంది. వదినగారు, మరి ఫ్రూట్స్ తీసుకోండి, బాగున్నాయి. మధ్యలో తయారైన గోపాలకృష్ణ చురచుర చూసింది. గోపాలకృష్ణ అది గమనించి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను చాలా సరదా అయిన వాడిలా ఉన్నాడే, భలే కలుపుగోలుగా మాట్లాడిస్తున్నాడు. మంచి విటిగా జోకులు, మాటలు, మంచి కంపెనీ ఇస్తున్నాడు అందరికీ. అతని మాటల చాతుర్యంతో అతని రూపురేఖలు ఎవరికీ గుర్తురావడం లేదు. కావాలని పెద్ద ఫోజులు కొడుతున్నాడు ఇంప్రెస్ చేయడానికి. అందరి మధ్య తన
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించుకునే ప్రయత్నం అది. కసిగా అంది. ఏయ్, మరీ అన్యాయంగా మాట్లాడకు. పాపం మంచివాడు. అన్నిట్లో నేనున్నానంటూ ప్రతి పని అందుకొని మంచి హెల్ప్ఫుల్గా ఉన్నాడు. శ్రీధర్ చెప్పాడు. ఇంట్లో అందరినీ చాలా బాగా చూసుకుంటాడట. రియబుల్ పర్సన్ అని అన్నాడు. ఏదో నీ చెల్లెలి అదృష్టం. నీవే అనవసరంగా ఆలోచిస్తున్నావు ఉషారాణి అంది. ప్లీజ్ ఆ టాపిక్ తేకు నా దగ్గర. మొహం ఎర్రబుచ్చుకొని అంది జయంతి. ఏంటి స్నేహితురాలిద్దరూ ఎవరి మీద నేరాలు చెప్పుకుంటున్నారు? దివాకర్ నవ్వుతూ వచ్చాడు. మీ గురించే ఉషారాణి కొంటెగా అంది. జయంతి సిగ్గుపడింది. అంత అపరాధం నేనేం చేశాను చెప్పమా? అమాయకత నటించాడు దివాకర్. అపరాధం కాదా మరి? మంచి ఎలిజిబుల్ పెళ్ళికొడుకై ఉండి కూడా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం. అబ్బా, ఏమిటండి బాబు పెళ్ళి పెళ్ళి అంటూ నన్ను పట్టుకున్నారేంటి? ఏదో హాయిగా ఇలా బతకడం చూడలేకపోతున్నారా? ఉండి మీరేంటి చేస్తున్నారు? నేనెందుకు సుఖపడిపోవాలని బాధ. నవ్వాడు. అంటే చేసుకుని మేము కష్టాల ఊబిలోకి దిగమంటారా? కయ్యానికి కాలు దువ్వింది. ఏమో, దిగితే కానీ లోతు తెలియదంటారుగా. ఏది ఇంకా ఇవ్వాలేగా, దిగరాదు. అందుకే పెళ్ళంటే ఏదో చాలా సంబరపడిపోతున్నారు. ఉడికించాడు దివాకర్. శుభం పలకరా అంటే మీలాంటివాడే ఏదో అన్నాడంట. ఇలాంటి దీవెనలేయండి బాబు. ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు ఇద్దరూ వాదులాడుకుంటుంటే జయంతి ముచ్చటగా వింటూ ఉండిపోయింది. మీరేంటండి మీ స్నేహితురాలు నన్నిలా జాడిచ్చి పారేస్తుంటే కాస్తైనా సపోర్ట్ ఇవ్వరు? అన్నాడు జయంతిని చూసి. అది నా ఫ్రెండ్, మీకెందుకు సపోర్ట్ ఇస్తుంది? ఇంతకీ నేనన్న మాటకి జవాబు ఏమడిగారు? అదే మీ పెళ్లి సంగతి. మళ్ళీ మొదలెట్టారు. దివాకర్ ఏదో అనే లోపల గోపాలకృష్ణ వచ్చి రండి రండి, ఇంకా కబుర్లు చాలు, మనం వెళ్తే అంటూ ఉషారాణి వంక తిరిగి రండి పాపం శ్రీధర్ తొందరపడుతున్నాడు అన్నాడు. అన్నిట్లోనూ జ్వరపడతాడు దివాకర్. ఏం జవాబు ఇచ్చేవాడో మధ్యన వచ్చి పాడు చేశాడు అనుకుంది జయంతి. అంతా టేబుల్ దగ్గర చేరారు. మనం వెళ్తే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చూసుకుంటారు అన్నాడు తమాషాగా. అంతా అర్థం కానట్టు చూశారు. వాళ్ళ ఫస్ట్ నైట్ ఈ హోటల్లోనే అరేంజ్ అయింది. 10 అయ్యింది. ఇంక మనం వాళ్ళని వదిలేయాలి అన్నాడు. జేబులోంచి హోటల్ రూము తాళాలు శ్రీధర్కి అందించాడు. ఓ సారీ సారీ, మాకీ సంగతి తెలియదు రాహుల్ నవ్వాడు. ఉషారాణి సిగ్గుపడింది. జయంతికి ఏదోలా అనిపించింది. శ్రీధర్ నవ్వి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి రేపు మా ఊరికి వెళ్ళాలి, అక్కడ గృహప్రవేశం, అదయ్యాక ఓ వారం అట్లా ఊటీ కొడైకెనాల్ తిరిగి వస్తాం. మళ్ళీ రాహుల్ పెళ్లి వేళకి వస్తాం. ఓకే, గుడ్ నైట్. ఈ సాయంత్రం బాగా గడిచింది. థ్యాంక్స్ ఫర్ ది కంపెనీ. సెలవు తీసుకుని ఉషారాణితో కలిసి లిఫ్ట్ వైపు నడిచాడు. అంతా గుడ్ నైట్ చెప్పుకొని బయలుదేరారు. దివాకర్ మమ్మల్ని కాస్త తోవలో డ్రాప్ చేయగలవా? ఆటో దొరికితే సరే, లేదంటే గోపాలకృష్ణ అన్నాడు. ష్యూర్ రండి, మీరెక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తా అన్నాడు. ఛా, తామిద్దరూ ఒంటరిగా వెళ్ళే అవకాశం లేకుండా వీళ్ళిద్దరూ తయారు అనుకొని జయంతి పళ్ళు నూరుకుంది. రాహుల్, భావిక వెళ్తూ తమ పెళ్లికి రావాలని చెప్పి వెళ్లారు. అందరికీ కారులో వెనుక సీట్లో దమయంతి, జయంతి కూర్చున్నారు. గోపాలకృష్ణ ముందు సీట్లో కూర్చొని లొడలొడ వాగుతుంటే భరించలేక కళ్ళు మూసుకొని తల ఆనిచ్చింది జయంతి. సగం దూరం వెళ్లే వరకు ఆటో ఏది కనపడలేదు. ఇంకాస్త దూరమేగా, డ్రాప్ చేస్తాను అన్నాడు దివాకర్. దాంతో మరింత నీరు కారిపోయింది జయంతి. మంచి ఛాన్స్ మిస్ అయిపోయినట్లుంది అని బాధపడుతుంది. ఎంతో చక్కగా గడిచిన సాయంత్రం ఆఖరికి చప్పగా ముగిసింది. తోవలో జయంతి గారిని ముందు డ్రాప్ చేసి మీ ఇంటికి వెళ్దాం అన్నాడు దివాకర్. వాళ్ళని ముందు దింపితే ఓ 2 నిమిషాల కన్నా అతనితో ఒంటరిగా ఉండొచ్చు అనుకున్న జయంతి ఆశకి నీళ్లు చిమ్మినట్లయింది. ముఖం ముడుచుకుంది. దమయంతి, అది కనిపెట్టినా మనం ఆటోలో వెళ్లాల్సింది. అనవసరంగా దివాకర్ గారికి శ్రమ అంది. శ్రమ ఏముంది, వెళ్ళేతోవేగా అన్నాడు గోపాలకృష్ణ. అంతేలేండి మీ బుర్ర. దమయంతి అంటే ఏమిటి? అంటే లేదు, కొంటే లేదు. ఇక చాలు ఆపండి విసుగ్గా అంది దమయంతి. మీ భాష నాకు అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నారు? దివాకర్ అర్థం కాక అన్నాడు. అయితే ఓ అదా, అర్థమైందిలే. ఇంకా ఏదో చెప్పేలోగా జయంతి ఇల్లు వచ్చింది. జయంతి డోర్ తెరిచి దిగి థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్, గుడ్ నైట్ అంది దివాకర్ వంక చూసి. ఓ నో, ఇట్స్ మై ప్లెజర్, గుడ్ నైట్ అంటూ కారు ముందుకు ఉరికించాడు. ఏమిటి చెప్పు, ఇందాక ఏదో అంటున్నావు? అబ్బా ఏం లేదు, మా ఆవిడ ఉద్దేశం వాళ్ళ అక్కయ్య ఏకాంతం మనం పాడు చేశామని. మీ ఇద్దరు సరదాగా వెళ్లకుండా మేం పానకంలో పుడకలాగా ఉన్నామని హాస్యంగా అన్నాడు. అవునా, అంతేనా?
అన్నాడు దమయంతితో. అసలేంటి మీ ఇద్దరి సంగతి? ఏదో మేమిద్దరం లవర్స్ అన్నట్టు మాట్లాడేస్తున్నారు. లవర్స్ కాకపోయినా అవ్వాలని మా ఆశ, కోరిక హాస్యంగా అన్నాడు. ఏడ్చావులే, లేనిపోని ఊహలన్నీ నా బదులు నీవే ఊహించేసుకున్నావు. ఒక లేడీతో కలిసి కారులో వస్తే ప్రేమించేసేనట్లయినా పట్టుమని మా పరిచయం వారం రోజులైనా కాలేదు. ఇలా ఊదర కొడుతున్నావు. మాకేం లేదు మధ్యన నీ గోలేంటి? ఓకే మై బాయ్, టేక్ యువర్ ఓన్ టైం. కానీ రిజల్ట్ ఫేవరబుల్గా ఉంటే సంతోషిస్తాం. స్నేహానికి చుట్టరికంగా మార్చుకుంటే సంతోషిస్తామని చెప్తున్నాను. ఆ పాపు, మా ఇల్లు దాటిపోయాం అన్నాడు కారు డోర్ తీస్తూ. ఓకే, గుడ్ నైట్ అంటూ బయలుదేరాడు దివాకర్. ఇంటికెళ్ళిన వెంటనే జయంతికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఆ సాయంత్రం ఆ పార్టీ, ఖరీదైన వాతావరణం, స్నేహపూరిత పరిచయాలు, జోకులు ఎంత బాగా అనిపించింది. తను కోరుకున్న జీవితం ఇలాంటిదే. ఇలా కారుల్లో తిరుగుతూ, పార్టీలకి వెళ్తూ, స్నేహితుల మధ్య మనసుకి నచ్చిన వారితో సరదాగా లైఫ్ ఎంజాయ్ చేయాలన్న తన కోరిక తీరుతుందా? లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళలేక మధ్య నలిగిపోతూ, ఏ కోరికలు ఆశలు తీరక, చాలని బతుకులతో 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించే జీతాలు ఎంత తెచ్చుకున్నా అవసరాలకే సరిపోతూ లగ్జరీస్ అందని బతుకులు. ఓ టీవీ, స్కూటరు, మిక్సీ లాంటి నిత్యావసరాలు తప్ప హోటళ్ళు, పార్టీలు, ఖరీదైన నగలు, చీరలు, కార్లు అందుకోలేని నిస్సహాయత తమది. తనకి అలాంటి జీవితం అక్కర్లేదు. ఇద్దరూ ఉద్యోగస్తులయ్యి మంచి ఇల్లు, కారు, కనీసం వారానికోసారి ఏ హోటల్కో వెళ్ళి తింటూ, ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు, పిక్నిక్లు అలాంటి దివాకర్ మరి శ్రీధర్, రాహుల్ వాళ్ళలా డాలర్లలో ఐశ్వర్యం మధ్య మునిగి తేలేకపోయినా తమకంటే మంచి అంతస్తుంది. ఆఫీసరు, రంగు, కారు అది ఉంది. ఉషారాణి బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు ఉంది. అమెరికా సంబంధం వచ్చింది. అదృష్టవంతురాలు. తను మరి అంత ఆశకి పోలేదు. దివాకర్ లాంటి వాడు చాలు తనకి. తన కోరిక తీరబోతుందేమో, అందుకే ఈ పరిచయం కలిగిందేమో. భవిక ఎంత అందంగా నాజుగ్గా ఉంది. మెరిసిపోయే రంగు, తలతలలాడే నగలు, నాజుకైన వేళ్ళకి చెవులకి రవ్వల నగలు, ఆ డ్రెస్సులు. ఎంత అదృష్టం పెట్టి పుట్టడం అంటే అదేనేమో. రాహుల్ ఎంత లక్కీ, ఎంత అపురూపంగా చేసుకుంటున్నాడో ఆమెని. ఛా, అసలు తెలుగు వాళ్ళల్లో మంచి రంగే ఉండదు. వాళ్ళ మధ్య దమయంతి, గోపాలకృష్ణ తను ఎంత తక్కువ మనుషుల్లా కనిపించారు. కానీ పాపం శ్రీధర్, రాహుల్ వాళ్ళ అందం పట్టించుకోలేదు. ఎంత సరదాగా గడిపారు. ఈ గోపాలకృష్ణ తన రూపంతో ఏం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వడు కాబోలు. అందరితో చనువుగా పూసుకు తిరుగుతున్నాడు. అందరూ అతని కంపెనీ ఎంజాయ్ చేస్తున్నారు కూడా. దమయంతి మొగుడి మాటలకి, జోకులకి మురిసిపోతుంది పెద్ద గొప్పగా. ఇంతటి మొగుడిని చూసుకొని పైగా తను చాలా పోగొట్టుకుందని చెప్పడం కూడాను. అదో పిచ్చి మొద్దు. దొరికిన దానితో సంతృప్తి దానికి చిన్నప్పటి నుంచి అంతే. అది లైఫ్లో యాంబిషన్ అంటూ ఏం లేదు. చాలాసేపు నిద్ర పట్టే వరకు దివాకర్ తనతో మాట్లాడిన మాటలు, అతని చూపులల్లో అర్థాలు అన్నీ తనకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అతను అన్నట్టు వారం రోజులకే అతనేం అభిప్రాయం ఏర్పరచుకుంటాడు? ఈ పరిచయం పెంచుకోవడానికి తను ఏం చేయాలి? మరి బయటపడిపోయి అతని దృష్టిలో చులకన అయిపోకూడదు. ప్రపోజల్ అతని నుంచి రావాలి కానీ తను అడిగితే లోకువైపోతుంది. చూద్దాం, కొన్నాళ్ళు పోయాక ఈ పరిచయం ఎలా దారితీస్తుందో. ఉషారాణి ఉంటే కాస్త చనువుగా దివాకర్ని నిలదీసి సజెస్ట్ చేసేది. ఇంకో 15 రోజులలో వెళ్ళిపోతుంది. ఇటు గోపాలకృష్ణకి మిత్రుడైన తను అతని సాయం ఎలా అడుగుతుంది? చచ్చినా అడగదు. ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. ఆ రాత్రి వాసంతికి నెప్పులు వస్తే నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లారు. తెల్లవారి 6 గంటలకి పురుడు వచ్చి కొడుకు పుట్టాడు. దమయంతికి ఫోన్ చేస్తే వచ్చి నర్సింగ్ హోంలో కూర్చుంటే పద్మావతి ఇంటికెళ్ళింది పని చేసుకోవడానికి. 10 గంటల వేళ వాసంతి జయంతికి ఫోన్ చేసి చెప్పవే, పాపం అది అలా ఒంటరిగా ఉంది. ఈ కబురు చెప్పిరా, బ్యాంకుకి వచ్చి ఉంటుంది. నేను రమ్మన్నానని చెప్పు అంది. నేనే 10:30కి వెళ్ళి ఫోన్ చేద్దామనుకున్నాలే అంది దమయంతి. ఆ రోజుకి దమయంతి స్కూల్కి సెలవు పెట్టింది. గోపాలకృష్ణ ఆ రోజు సెలవు పెట్టాడు. అతనికి పెళ్లి తర్వాత హైదరాబాద్కి అనుకోకుండా ట్రాన్స్ఫర్ రావడంతో అతని ఆనందానికి అంతులేదు. దమయంతిని ఉద్యోగం మాన్పించి తీసుకెళ్లి వరంగల్లోనే ఏదన్నా స్కూల్లో ప్రయత్నించాలి. ఏం చేయడం, పాపం 5 ఏళ్ల సర్వీస్ పోతుంది అన్న ఆలోచనలో పడ్డాడు. దమయంతి మాత్రం ఉద్యోగం మానేయడానికి తయారైంది.
చూద్దాం, అవసరమైతే ఓ నెల 2 నెలలు సెలవులు పెట్టి ఈలోగా నేను ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తా అన్నాడు. కానీ ఈలోగానే లక్కీగా అతనికి ట్రాన్స్ఫర్ రావడంతో సమస్య తీరిపోయింది. దమయంతి ఆసుపత్రిలో కూర్చుంటే అతని ఇంటికెళ్ళి పద్మావతి ఇచ్చిన కాఫీ, టిఫిను వాసంతికి, పిల్లాడికి కావాల్సిన వేన్నీళ్ళు, పాలు అవి తీసుకువచ్చాడు.